73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిదంటే పంచాయత్స్కి సంబంధించింది. సో పంచాయత్స్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్కి సంబంధించింది. ఓకే, సో సో పంచాయతీస్ యాడెడ్ న్యూ పార్ట్. సో ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఒక న్యూ పార్ట్ అనేది యాడ్ అయింది. సో అది 9th పార్ట్. సో ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్లో దెర్ ఆర్ 243 ఆర్టికల్స్ నుంచి 243O వరకు యాడ్ చేసింది. అండ్ ఇది 11th షెడ్యూల్ని కూడా యాడ్ చేసింది. అండ్ 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి చూడాలి వాట్ ఆర్ దోస్ ఐటమ్స్ అని. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 40 ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 40 మనకి పంచాయత్స్ గురించి చెప్తుంది. సో ఆ పంచాయత్స్ గురించి చెప్తుంది ఆర్టికల్ 40. సో దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్ గేవ్ లైక్ ప్రాక్టికల్ షేప్ ఇచ్చింది ఆర్టికల్ 40కి. సో ఆర్టికల్ 40 థియరిటికల్గా మనకు ఒకటి ఉంటుంది, సో పంచాయత్స్ ఉండాలి అని. సో దానికి ఒక ప్రాక్టికల్ షేప్ అనేది 73rd అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇచ్చింది. అండ్ దీని తర్వాత ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత ఇట్ హాస్ బికమ్ మ్యాండేటరీ ఫర్ ద స్టేట్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ పంచాయతీరాజ్. అప్పటిదాకా అంత అస్తవ్యస్తంగా ఉండే. సో 1 year టైం ఇచ్చిండ్రు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 1993లో ఎఫెక్టివ్లోకి వచ్చింది యాక్ట్. సో అప్పటిదాకా కొన్ని ఉండే, ఇంతకుముందే కొన్ని రాజస్థాన్ లాంటివి, ఏపీ లాంటివి ఆల్రెడీ పెట్టినాయి పంచాయతీ. సో ఇకపైన ఏవి పెట్టకున్నా ఆర్ ఎలక్షన్ సరిగ్గా కాకుండా 1 year టైం ఇచ్చి ఈ దీనిలోపు మీరు చేసేయండి అని టైం లైన్ అనేది ఇస్తారు. సో పంచాయతీలో దర్ ఇస్ ఇంకల్ గ్రామ సభ అని ఒకటి ఉంటుంది. సో గ్రామ సభ అంటే ఏంటిది, లోకల్ ఒక రచ్చబండ కార్యక్రమం లాగా. సో దాంట్లో ఓటర్స్ అందరూ ఉంటారు అందులో, గ్రామ సభలో మెంబర్ లాగా. సో ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ పంచాయత్స్. ఓకే, అండ్ పంచాయత్స్లో ఖచ్చితంగా 3-tier సిస్టమ్ ఉంటుంది. సో ఇంతకుముందు ఈ 3-tier సిస్టమ్ అనేది లేదు. సో ఎవరిష్టం వాళ్ళు 4-tier, కొందరు వెస్ట్ బెంగాల్ లాంటి 4-tier కూడా పెట్టుకుంది. సో తర్వాత 3-tier వచ్చింది. కానీ ఒక్క ఎక్సెప్షన్ మాత్రం 20 lakhs కంటే లెస్ పాపులేషన్ ఏవైతే స్టేట్స్ ఉంటాయో సో వాటికి ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఇవ్వలేదు. సో 3 levels ఉంటాయి. ఒకటి విలేజ్ లెవెల్, ఒకటి ఇంటర్మీడియట్ లెవెల్, బ్లాక్ లెవెల్ అంటారు దీన్ని, అండ్ ఇంకోటి డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఏవైతే 20 lakhs కంటే తక్కువ పాపులేషన్ ఉంటే దానికి ఇది అవసరం లేదని చెప్పింది. సపోజ్ గోవా 20 lakhs కంటే తక్కువ పాపులేషన్. సో అట్లా. అండ్ సో ఇప్పుడు పంచాయతీ మెంబర్స్ ఉంటారు. సో ఈ మెంబర్స్ ఎట్లా ప్రతి మెంబర్ ఇప్పుడు దిస్ ఇస్ టైర్ 1, దిస్ ఇస్ టైర్ 2, దిస్ ఇస్ టైర్ 3. సో ప్రతి దానికి మెంబర్స్ ఉంటారు, దీనికి మెంబర్స్ ఉంటారు, దీనికి మెంబర్స్ ఉంటారు. ఓకే, అండ్ దీనికి ఒక చైర్ ఉంటాడు, దీనికి ఒక చైర్ ఉంటాడు, అండ్ దీనికి ఒక చైర్ ఉంటాడు. సో ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ ఆల్ మెంబర్స్ బై డైరెక్ట్ ఎలక్షన్స్. సో ఈ టైర్ 1లో మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్, టైర్ 2లో మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్, టైర్ 3లో మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్. సో టైర్ 1 అంటే ఏంటిది ఎట్ విలేజ్ లెవెల్, టైర్ 2 ఇస్ ఎట్ బ్లాక్ లెవెల్, అండ్ టైర్ 3 ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో ప్రతి మెంబర్కి డైరెక్ట్ ఎలక్షన్స్. సో నెక్స్ట్ అండ్ చైర్పర్సన్స్కి, సో చైర్పర్సన్స్ ఎట్ ఇంటర్మీడియట్ అండ్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ చైర్పర్సన్స్ వీళ్ళిద్దరికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ వీళ్ళకి. సో మనకేంది ఈ చైర్ అంటే చైర్ ఎట్ బ్లాక్ లెవెల్ అండ్ చైర్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఈ చైర్పర్సన్ ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారు. మరి ఎవరు ఎలక్ట్ చేస్తారు, ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనని ఎన్నుకుంటారు. ఓకే, సో మనకి ఇంకొక చైర్ రావాలి, ఎవరు ఈయనని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, మరి ఈయన ఎలక్ట్ చేయాలంటే స్టేట్కి వదిలిపెట్టింది. సో స్టేట్ ఇష్టం. సో చైర్ ఎట్ విలేజ్ లెవెల్ ఈజ్ స్టేట్ ఇష్టం. సో దీని ఒక్కదాన్ని స్టేట్కి వదిలేసిండ్రు. సో ఇంకొకసారి, సో ప్రతి మెంబర్ ఎట్ ఎనీ లెవెల్ 3 levels మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే పీపుల్ ఎలక్ట్ చేస్తారు. ఓకే, అండ్ చైర్మన్స్ ఎట్ టాప్ 2 levels అంటే బ్లాక్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ వీళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తారు, వీళ్ళే ఎలక్ట్ చేసుకుంటారు ఇండైరెక్ట్గా. సో వీళ్ళు ఓటేస్తారు ఈ ముగ్గురు కలిసి. అండ్ ఇప్పుడు జనరల్ అయితే ఇప్పుడు దీంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళని ఉంటారు, వీళ్ళని ఒకటి నిల్చుంటాడు, అడుగుంటాడు, మనిషికి 5 lakhs ఇట్లా ఇస్తారు ఈ మెంబర్స్కి. సో విలేజ్ లెవెల్లో చైర్మన్ ఒకడు ఉంటారు. ఆ చైర్మన్ని స్టేట్ ఇష్టం, స్టేట్ ఎట్లా అనుకుంటే అట్లా డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే డైరెక్ట్ పెడితే, ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ పెడుతుంది. సో అది కంప్లీట్ స్టేట్కి వదిలేసింది. ఓకే, సో నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. సో సీట్స్ రిజర్వేషన్ ఉందా, సో ఇన్ పంచాయత్స్లో సీట్స్ రిజర్వేషన్ ఉందా అంటే ఉంది. డిస్ట్రిక్ట్లో, ఇంటర్మీడియట్లో, విలేజ్లో అంటే ఇక్కడ ఈ అందరు మెంబర్స్కి రిజర్వేషన్ అని ఉంది. క్యాస్ట్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఉంది. అందరికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అని వర్తిస్తుంది విత్ రెస్పెక్ట్ టు ద పాపులేషన్. సో ఇప్పుడు ఎస్సీ ఎంత 50% ఇయ్యారు కదా, ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంటే అంత ఇస్తారు. సపోజ్ తెలంగాణ 15% ఎస్సీ పాపులేషన్ ఉంటుంది, సో 15% ఇస్తారు. ఎస్టీ పాపులేషన్ తెలంగాణ రీసెంట్గా 9%, సో 9% ఇస్తారు.
సో అట్లా విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ప్రతి మెంబర్కి విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ ఉంది. సో చైర్పర్సన్స్లో రిజర్వేషన్ ఉందా లేదా? సో చైర్పర్సన్స్లో రిజర్వేషన్ అయితే లేదు, కానీ స్టేట్ ఇష్టం, అది కూడా స్టేట్కి వదిలేసింది. ఓకే, నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్. సో ఎస్సీ ఎస్టీకి ఓన్లీ ఇక్కడనే ఉన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, కానీ ఇక్కడ మాత్రం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేదు. సో అది కూడా ఎంత పర్సెంట్ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్. సో ఇట్ వ్యారీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. అది ఎందుకు విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ పెట్టిండ్రంటే ఒక్కో స్టేట్లో కొందరు ఎస్సీస్ ఎక్కువ ఉంటారు, కొందరు ఎస్సీస్ తక్కువ ఉంటారు ఒక్కో స్టేట్లో. సో అట్లా. అండ్ సపోజ్ ఇప్పుడు మనం అర్పు తీసుకుందాం, అర్పులో అసలు ఎస్సీస్ ఉండరు, సో కంప్లీట్ వాళ్ళ ట్రైబ్సే. సో అసలు అర్పులో ఈ సెటప్పే లేదు, అర్పులో ఈ రిజర్వేషన్ సెటప్పే లేదు. ఎందుకు? ఇప్పుడు సపోజ్ నువ్వు ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది, అక్కడ ఎస్సీ లేనప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు రిజర్వేషన్? సో అందుకు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ ఇన్ పంచాయత్. ఓన్లీ మనకి మెంబర్స్ మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్. సో ఉమెన్ రిజర్వేషన్ ఎంత ఉంటుంది? 1/3 రిజర్వేషన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ ఉమెన్. సో ఇంక్లూజివ్గా ఎస్సీ ఎస్టీ ఉమెన్ని కలుపుకొని 1/3 రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్కి. ఎక్కడ? ఇది మెంబర్స్కి ఉంటుంది. అండ్ దాంతోపాటు చైర్పర్సన్స్ కూడా ఉంటుంది. సో ఉమెన్ మనకి ఇక్కడ ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఇక్కడనే వస్తుంది, కానీ ఉమెన్ ఇక్కడ వస్తారు అండ్ ఇక్కడ కూడా వస్తారు. సో ఉమెన్ రిజర్వేషన్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో అది ఎస్సీ ఎస్టీకి ఉమెన్కి రిజర్వేషన్కి తేడా. సో ఎస్సీ ఎస్టీకి ఓన్లీ ఇక్కడనే ఉంటుంది, అంటే ఏంటి మెంబర్స్ దగ్గరనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇక్కడనో చైర్ పర్సన్స్లో కూడా 1/3 రిజర్వేషన్ అనేది ఉమెన్కి అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ బీసీ రిజర్వేషన్ ఉందా అంటే మనకైతే ఎటువంటి ప్రొవిజన్స్ లేవు బీసీ రిజర్వేషన్కి. సో బట్ స్టేట్ ఇవ్వచ్చు బీసీ రిజర్వేషన్, సో దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే ఇది 5 years డ్యూరేషన్. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటిదంటే ఈ డ్యూరేషన్కి ఇప్పుడు జనరల్గా లోక్సభ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్కి కొంచెం క్లాష్ అవుతాయి అప్పుడప్పుడు. సో ఒకవేళ లోక్సభ గవర్నమెంట్ మారినా, ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ మారింది. సో ప్రతి మున్సిపాలిటీ ప్రతి పంచాయత్ అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి. ఎందుకు? నీకు అక్కడ ఇప్పుడు ఆ మెంబర్స్ అనేటివి ఇప్పుడు వేరే, ఇప్పుడు పైననేమో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాడు ఉంటాడు, సో కిందేమో టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు. సో అట్లా నడవదు. సో అందుకే డిజాల్వ్ చేస్తారు జనరల్గా. సో ఇఫ్ అట్లా లేకుంటే వితౌట్ రిజల్యూషన్ 5 years ఉంటుంది. సో 5 years ముందే ఒకవేళ రిజల్యూషన్ అయితే 6 months లోపు నీకు ఎలక్షన్స్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి 6 months లోపు. సో ఇట్లా కాకుండా నీకు టర్మ్ని సో సపోజ్ 2 years ఉంది ఇంకా, ఇప్పుడు నీకు రిజల్యూషన్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పంచాయత్ 5 years ఉంటారా లేకపోతే 3 years ఉంటారా? 3 years మాత్రమే ఉంటాడు. ఎందుకు? ఇంకా రిమైనింగ్ టర్మ్ 3 years ఉంది కాబట్టి అట్లా. సో సపోజ్ 4 yearsకి 5 yearsకి అయింది, సో 1 yearకి అయింది. 1 yearకి అయితే ఏముంటుంది? నెక్స్ట్ వచ్చే పంచాయత్ ఓన్లీ 4 yearsకే చేస్తారు. ఓకే, సో సపోజ్ ఒకవేళ 1 yearకి డిజాల్వ్ అయితే నీకు నీ పంచాయత్ నీకు 1 yearకి డిజాల్వ్ అయితే నెక్స్ట్ వచ్చి కొత్త పంచాయత్ 4 years మాత్రమే, అంటే రిమైనింగ్ టర్మ్ మాత్రమే ఉంటారు. సో అది డిఫరెన్స్. అండ్ ఒకవేళ ఓన్లీ రిమైనింగ్ ఒక 1 year మాత్రమే ఉంది అంటే ఇంకా ఎలక్షన్స్ ఖచ్చితంగా పెట్టాలి అనే రూల్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో వేంపల్లి ఉంది. ఇప్పుడు వేంపల్లి ప్రస్తుతం ఉంది. వేంపల్లి ఫ్రెష్ పంచాయతీ అయి 2 years అవుతుంది. సో ఇప్పుడు డిజాల్వ్ అయింది ప్రస్తుతం. సో డిజాల్వ్ అయితే దీనికి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి? ఈ రోజు డిజాల్వ్ అయితే ఇది ఎంత మార్చ్ కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 6 months లోపు, అక్టోబర్ లోపు ఎలక్షన్స్ పెట్టాలి. సో అక్టోబర్లో అవుతుంది. అక్టోబర్లో నీకు కొత్త పంచాయతీ వచ్చింది. ఈ కొత్త పంచాయతీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఏవైతే రిమైనింగ్ టర్మ్ ఉంటుందో, సో ఇది ఇప్పుడు 2024 మేలో ఉన్నాం మనం, అంటే దీని టర్మ్ ఎంతవరకు? 2025 మే, 2026 మే, 2027 మే. సో ఈ పంచాయత్ 2027 మే వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఏదైతే రిమైనింగ్ టర్మ్ ఉంటుందో అదే టర్మ్ ఉంటుంది. ఒకవేళ 2026 మేలో డిజాల్వ్ అయితే ఓన్లీ 1 year ఉండదు కాబట్టి ఇంక ఎలక్షన్స్కి. సో అప్పుడు మనకి కొత్త ఎలక్షన్స్ ఖచ్చితంగా 6 months పెట్టాలి అనే రూల్ ఉండదు. సో అది.
సో నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్కి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది, స్టేట్ లెజిస్లేచర్ ఎప్పటికప్పుడు లాస్ చేస్తుంది డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన లాస్. సో అది కాకుండా ఇంకొకటి డిస్క్వాలిఫికేషన్ అంటే అండర్ 21 ఏజ్. ఒకవేళ నువ్వు పంచాయతీ మెంబర్ లాగా ఉండాలంటే 21 ఇయర్స్ మినిమం ఉండాలి. సో మనకి లోక్సభకు 25 ఎట్లా, రాజ్యసభకు 35 ఎట్లను, ఈ పంచాయతీ దానికి 21 ఇయర్స్ ఇస్ ద మినిమం ఏజ్. ఒక 21 కాదు నీకు 20 ఇయర్స్ ఉన్నాయి అంటే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో వాట్ ఈస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్? సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్. సో పంచాయతీకి సంబంధించిన ప్రతి ఎలక్షన్స్ అండ్ ఈవెన్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఎలక్షన్స్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది చూసుకుంటుంది. సో ఇక్కడ మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ ఈ బాధ్యతలు మాత్రం ఉండదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూసుకోదు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తాడు. గవర్నర్ అపాయింట్ చేసినా కూడా కండిషన్స్, టెన్యూర్ ఇవన్నీ గవర్నర్ ఇచ్చినా కూడా ఈయన రిమూవల్ మాత్రం సేమ్ హైకోర్టు జడ్జి మాదిరి ఈయనని రిమూవ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నా ఇంకా పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కొత్త ప్రొవిజన్స్ చేయాలన్నా స్టేట్ లెజిస్లేచర్కి ఇట్ మైట్ మేక్ న్యూ ప్రొవిజన్స్ ఫర్ పంచాయతీ ఎలక్షన్స్. సో కొత్త ఏమైనా కావాలన్నా చూసుకుంటుంది. సో ఈయనని ఎస్సీసీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేసేది గవర్నర్, అండ్ నేను కండిషన్స్ అండ్ టెన్యూర్ చెప్పేది గవర్నర్, బట్ హీ ఈజ్ రిమూవ్డ్ ఇన్ ద సేమ్ మేనర్ as హైకోర్ట్ జడ్జ్ విచ్ ఇస్ బై ప్రెసిడెంట్, నాట్ గవర్నర్. ఓకే, నెక్స్ట్ పవర్స్. సో పవర్స్ కూడా ఇట్ స్టేట్ లెజిస్లేచర్ ఇస్తుంది పవర్స్ విత్ రెస్పెక్ట్ టు 29 మ్యాటర్స్ ఇన్ 11th షెడ్యూల్. సో 11th షెడ్యూల్లో 29 మ్యాటర్స్ ఉంటాయి. సో 29 మ్యాటర్స్ ఏంటిదనేది విల్ సీ. నెక్స్ట్ ఫైనాన్సెస్. మరి వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయంటే, సో స్టేట్ లెజిస్లేచర్ మే అంటే ఖచ్చితంగా ఇస్తుందని కాదు, మే ఆథరైజ్ ఏ పంచాయతీ. అంటే ఇప్పుడు వేంపల్లి పంచాయతీకి స్టేట్ లెజిస్లేచర్ చెప్పొచ్చు, వేంపల్లి నువ్వు ఇట్లా ట్యాక్స్ కలెక్ట్ చేయి, నువ్వు ట్యాక్స్ లెవైట్ చేయి, నువ్వు అప్రోప్రియేట్ అంటే ట్యాక్స్ వెయ్యి, ట్యాక్స్ కలెక్ట్ చేయి, అప్రోప్రియేట్ చేయి, ట్యాక్స్, డ్యూటీస్, టోల్స్ ఇవన్నీ చేయి. సో ఖచ్చితంగా ఇస్తుందంటే కాదు, ఇట్ డిపెండ్స్. అండ్ ఇంకెట్లా ఎయిడ్స్ వస్తుందంటే గ్రాంట్స్, సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి గ్రాంట్స్ ఇస్తారు. సో అట్లా కూడా మనకి ఈ స్టేట్ ఫైనాన్సెస్ అనేవి వస్తాయి. అండ్ ఇంకొకటి ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. సో ఫైనాన్స్ కమిషన్ ఎవరు రీసెంట్గా సిరిసిల్ల రాజయ్య అధ్యక్షతన ఫైనాన్స్ కమిషన్ మన తెలంగాణలో ఫామ్ అయింది. అది ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేసిండు. అండ్ ఇది ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఈ పంచాయత్స్కి ఎంత ఇవ్వాలి, ఈ డివల్యూషన్ అంటారు దీన్ని. సో డివల్యూషన్ అంటే సపోజ్ ఇప్పుడు నాకు 100 రూపీస్ సంపాదించిన నేను పంచాయతీకి ఎంత ఇవ్వాలి, నేను స్టేట్కి ఎంత ఇవ్వాలి, మున్సిపాలిటీస్కి ఎంత ఇవ్వాలి, దీని అంతా డివల్యూషన్ అంటారు. ఇది ఎవరు చెప్తారు? మనకి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. ఓకే, ఈ ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో ఫర్దర్ ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ కావాలన్నా ఫైనాన్స్ కమిషన్కి ఈ కంపోజిషన్ ఎంత, ఇదంతా స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటారు. జస్ట్ గవర్నర్ అపాయింట్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, అండ్ సిఎఫ్ఐ కూడా సెంట్రల్ ఫైనాన్స్, సిఎఫ్ఐ ఆల్సో గివ్స్ హిస్ సజెషన్స్. సో నెక్స్ట్ ఆడిట్. సో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సిఎఫ్ఐ. సో నెక్స్ట్ ఆడిట్ స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది ఆడిట్. సో ఈ పంచాయతీ సంబంధించిన ఆడిట్ చేయాలన్నా ఓన్లీ స్టేట్ చూసుకుంటుంది. దో ఆడిట్ ఒక ఇంటిగ్రేటెడ్ థింగ్ అయినా కూడా అక్కడ దాకా వెళ్ళదు. సో ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు వచ్చి ఇప్పుడు వేంపల్లికి వచ్చి ఆడిట్ చేయలేరు కదా. సో దట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్. ఓకే, సో యూటీస్కి ఎట్లా మరి? యూటీస్ పరిస్థితి ఏంది? ఇప్పుడు యూటీస్గా వీళ్ళకి ఈ సెటప్ ఉండదు. సో యూటీస్ని ఎవరు చూసుకుంటారంటే, సో యూటీస్కి ప్రొవిజన్స్ ఉంటాయి. సో అది ఎక్కడనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ నీకు యూటీస్కి పెట్టాలన్నా, యూటీస్కి పెట్టొద్దు అన్నా, సో అంతా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. యూటీస్ ఆర్ కంప్లీట్లీ అడ్మినిస్ట్రేట్ బై ప్రెసిడెంట్. సో ఇది ప్రతి స్టేట్కి అప్లికబుల్గా, అంటే ఇండియాలో ఉన్న 28 స్టేట్స్కి 8 యూటీస్కి అప్లికబుల్ అంటే కాదు. సో కొన్ని ఎగ్జామ్టెడ్ స్టేట్స్, ఎగ్జామ్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ కొన్ని ఏంటి అంటే నాగాల్యాండ్లో మన పంచాయత్స్ ఇదంతా సెటప్ ఉండదు. ఓకే, అండ్ మేఘాలయ, మిజోరాం ఈ 3 స్టేట్ని ఎగ్జామ్ట్ చేసిండ్రు. నాగాల్యాండ్, మేఘాలయ అండ్ మిజోరాం ఈ 3 స్టేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్. అండ్ ఇంకేంటిదంటే షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ 10 స్టేట్స్లో షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న 10 స్టేట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఏపీ, తెలంగాణ ఒక పేరు, రాజస్థాన్, గుజరాత్ ఒక పేరు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇవి 2 పక్కకే ఉంటాయి. అండ్ ఒడిస్సా, జార్ఖండ్ ఇవి పక్క ఉంటాయి. మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇవి కొంచెం దూరం ఉంటాయి. సో ఈ 10 స్టేట్స్లో మనకి ట్రైబల్ ఏరియాస్ అనేవి ఉన్నాయి.
సో వీటికి కూడా అప్లికబుల్ కాదు. అండ్ మణిపూర్లో హిల్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి మణిపూర్లో, సో వాటికి కూడా అప్లికబుల్, అక్కడ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ సపరేట్ ఉంటాయి. అండ్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రాంతంలో గోర్ఖా కౌన్సిల్స్ ఉంటాయి, డార్జిలింగ్ గోర్ఖా కౌన్సిల్స్ అని. సో అక్కడ కూడా ఇది అప్లికబుల్ కాదు. సో ఇంకా కంప్లీట్లీ అప్లికబుల్ కాదంటే కాదు, ఇట్ క్యాన్ బీ అప్లైడ్. సో దానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది, పీసా యాక్ట్ అని. పీసా యాక్ట్ అంటే ఏంటిది? ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. సో ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి ఎక్స్టెండ్ చేయవచ్చు, అది పీసా యాక్ట్ 1996 చెప్తుంది. ఓకే, అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి కోర్టు కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండొద్దు కోర్టుది, అంటే కోర్టు దీంట్లో ఇంటర్ఫియర్ చేయడం అట్లాంటివి చేయొద్దు. ఒకవేళ పంచాయతీ డీలిమిటేషన్ చేసినా, లేకపోతే సీట్స్ ఎంత, ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి చేయొద్దు. సపోజ్ నీకు ఏదైనా ఎలక్షన్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటే నువ్వు ఓన్లీ పిటిషన్ ద్వారా మాత్రమే నువ్వు సాల్వ్ చేయాలి. అండ్ అది కూడా స్టేట్ లెజిస్లేచర్ చెప్తుంది, నువ్వు ఏ బాడీకి ఇవ్వాలి పిటిషన్, నువ్వు ఎట్లా ప్రాసెస్ చేయాలి, ఇదంతా మనకి స్టేట్ లెజిస్లేచర్ చెప్తుంది. ఓకే, అండ్ 11th షెడ్యూల్లో దర్ 29 ఐటమ్స్. సో 29 ఐటమ్స్ ఏంటివంటే, సో 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్ ఉంటాయి. సో ఇది ఫంక్షనల్ ఐటమ్స్, 20 ఫంక్షనల్ ఐటమ్ ప్లేస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ పంచాయత్. సో పంచాయత్ కిందకి వస్తాయి. సో అవి ఏంటి అంటే అగ్రికల్చర్కి సంబంధించింది, సో ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, ల్యాండ్కి సంబంధించింది, ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ సాయిల్ కన్జర్వేషన్, ల్యాండ్ ఇంప్రూవ్మెంట్. సో ఇది అగ్రికల్చర్ అండ్ మైనర్ ఇరిగేషన్, చిన్న ఇరిగేషన్ సంబంధించి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్స్ డెవలప్ చేయడం, అండ్ యానిమల్ హస్బెండరీ, కోళ్ళు, గేదెలు, పౌల్ట్రీ, ఇవన్నీ. ఫిషరీస్ సంబంధించింది. అండ్ సోషల్ ఫారెస్ట్రీ, అందరు కలిసి ఫారెస్ట్ పెట్టడం. అండ్ ఫామ్లో ఫారెస్ట్ పెట్టడం. అండ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఏదైతే ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటుందో దానికి సంబంధించిన చిన్న ఫారెస్ట్ ప్రొడ్యూస్, పెద్దవి కాదు, చిన్న స్కేల్. అండ్ ఇండస్ట్రీస్ కూడా అన్నీ కాదు, ఓన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఒకటి. అండ్ దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు చీజ్కి సంబంధించి అట్లాంటివి. అండ్ ఖాదీ ఎట్లాగో పంచాయత్ కిందకి వస్తుంది. అండ్ హౌసింగ్ అందరి హౌసింగ్గా కాదు, ఓన్లీ రూరల్ హౌసింగ్. అండ్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అది కూడా పంచాయత్ కిందకి వస్తుంది. ఫ్యూయల్, రోడ్స్కి సంబంధించి అన్ని, ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించి. అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, రూరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ. అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ ఒకటి, పవర్టీ సంబంధించిన ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఒకటి, ఎడ్యుకేషన్స్ ఒకటి, ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ 2. అండ్ వొకేషనల్ ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఒకటి, అడల్ట్ అండ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఒకటి, లైబ్రరీస్ చూసుకోవాలి, కల్చరల్ యాక్టివిటీస్, మార్కెట్స్, జాతరలు, ఫెయిర్స్, హెల్త్ అండ్ శానిటేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మెయింటెనెన్స్ కమ్యూనిటీ అసెట్స్. సో ఇవన్నీ పంచాయత్ కిందకి వస్తాయి. ఓకే, ఈ 20 పార్ట్స్ ఉన్నాయి, అవన్నీ పంచాయత్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్, సో పంచాయత్ సంబంధించి కొన్ని కంపల్సరీ ప్రొవిజన్స్ ఉంటాయి అండ్ కొన్ని వాలంటరీ ప్రొవిజన్స్ ఉంటాయి. సో కంపల్సరీ ప్రొవిజన్స్ ఏంటి, ఇది ఖచ్చితంగా పంచాయతీ ఫాలో కావాలి. సో అట్లాంటి ఏంటంటే గ్రామ సభ. సో ప్రతి పంచాయతీలో ఖచ్చితంగా గ్రామ సభ ఉండాలి. అండ్ ఏదైతే మనం డైరెక్ట్ ఎలక్షన్స్ మాట్లాడుకున్నామో రూల్, ప్రతి మెంబర్కి ఏ టైర్ అయినా, టైర్ 1, టైర్ 2, టైర్ 3లో ఏ టైర్ అయినా మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ 21 years రూల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నీకు మెంబర్ కావాలంటే 21 years రూల్ ఏదైతే ఉందో అది పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఇష్టం ఉన్నట్టు నీ తెలంగాణ స్టేట్లో సపోజ్ నువ్వు 8 yearsకి పెడతా, నేను 9 yearsకి పెడతా అంటే కుదరదు. సో ఖచ్చితంగా 21 yearsకి పెట్టాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ మార్చకూడదు. సేమ్ ఎస్సీ ఎస్టీకి ఎక్కడైనా విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ఉండాలి అండ్ ఓన్లీ మెంబర్స్లో ఉండాలి. అండ్ ఉమెన్కి 1/3 ఉండాలి అండ్ అన్నిట్లో ఉండాలి ఉమెన్కి. అండ్ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా మనం డిస్టర్బ్ చేయవద్దు. సో ఇది కాకుండా మరి వాలంటీర్ ఇంకేముంటాయంటే గ్రామ సభ పవర్స్. సో గ్రామ సభకు చెందిన పవర్స్. సో అది నీకు ప్రతి దాంట్లో ఇవ్వచ్చా అంటే ఇప్పుడు కొందరు గ్రామ సభకు ఎక్కువ పవర్స్ ఇస్తారు, కొందరు తక్కువ పవర్స్ ఇస్తారు. సో ఇది వాలంటరీ కాదు, ఇది కంపల్సరీ కాదు, ఇది వాలంటరీ. ఓకే, అండ్ విలేజ్ పంచాయతీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైర్లో, సో అది స్టేట్ ఇష్టం అని చెప్పినాం. సో ఒక్కొక్కరు ఇండైరెక్ట్ అంటారు, ఒక్కొక్కరు డైరెక్ట్ అంటారు. సో ఇది కూడా ఒక కంపల్షన్ అనేది లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, అండ్ ఇంకొకటి ఉంటుంది రిప్రజెంటేషన్ ఆఫ్ చైర్ పంచాయతీ. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్ ఉంటుంది. సో దీని చైర్మన్ దీంట్లో రిప్రజెంటేషన్ అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయడం, అండ్ దీని చైర్మన్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఇది అప్పర్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం. ఇది కంపల్సరీ అంటే కాదు, ఇష్టం. ఒకవేళ ఇంత నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేస్తారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ ఇంకొకటి రిప్రజెంటేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. సో ఎంపీస్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఉండాలా, ఎక్స్ ఆఫీషియల్గా ఎమ్మెల్యే ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలని కాదు, ఒకరికి స్టేట్ని మనం పెట్టేలాగా ఆపలేం లేదు. ఇది ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ మనం చూసినాం. సో బీసీ రిజర్వేషన్ ఉంటుందా అంటే ఉండదు, అట్లనే ఉండదా అంటే కాదు, మన స్టేట్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ గ్రాంటింగ్ ఫైనాన్షియల్ పవర్స్ టు పంచాయత్స్. సో ఇప్పుడు కొన్ని ట్యాక్స్లు వేయాలి, ఇవన్నీ మనం ఇప్పటిదాకా మాట్లాడినాం. సో అది కంపల్సరీ చేయాలంటే కంపల్సరీ కాదు, స్టేట్ ఇష్టం. స్టేట్ చేయాలనుకుంటే చేస్తుంది, వద్దామనుకుంటే చేయదు. ఓకే,
అండ్ నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఖచ్చితంగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలా పంచాయతీకి, అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇస్తుంది, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వదు. సో పీసా యాక్ట్. నెక్స్ట్ పీసా యాక్ట్ అంటే ఏంటిది? ఈ ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్, ఇది 96లో వచ్చింది. ఓకే, దెర్ ఆర్ 10 స్టేట్స్ విత్ 5th షెడ్యూల్ ఏరియాస్. సో దానికి ఇది పెట్టాలి అనేది చెప్తుంది. సో దాని ఫీచర్స్ ఏంటివంటే గ్రామ సభ, ఏదైతే మన పంచాయతీలో గ్రామ సభ ఉంటుందో, సపోజ్ ఒకవేళ నువ్వు షెడ్యూల్డ్ ఏరియాకి దీన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే యూ షుడ్, ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటిది, అక్కడ మనకు అబారిజినల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ ట్రెడిషన్స్ని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, నువ్వు అక్కడ పోయి గ్రామ సభ దగ్గర నువ్వు కనుక్కోవాలి. సో వీళ్ళ ట్రెడిషన్స్ ఎట్లుంటాయి, ఇది ఎట్లుంటాయి. అండ్ గ్రామ సభకి ఎక్స్టెన్సివ్ పవర్స్ ఇవ్వాలి. సపోజ్ ఒకవేళ ఫండ్స్ యూటిలైజ్ చేయాలన్నా గ్రామ సభ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ డిఫరెంట్ ప్లాన్స్కి. అండ్ అక్కడ ఎక్కువ ఎవరు ఉంటారు, అక్కడ షెడ్యూల్ ఏరియాస్ ఎక్కువ ఎస్టీస్ ఉంటారు. సో ఎస్టీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అండ్ చైర్స్లో సపోజ్ ఇప్పుడు ఈ 5th షెడ్యూల్ చైర్స్ ఎవరైతే అంటే చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో 100% ఇవ్వాలి. సో చైర్స్ మొత్తం నీకు మెంబర్స్ ఏమో 50% ట్రైబ్స్లోనే పెట్టాలి. అండ్ చైర్పర్సన్స్ మాత్రం ఖచ్చితంగా ట్రైబలే ఉండాలి ఈ ఏరియాస్లో, షెడ్యూల్డ్ ఏరియాస్లో. ఓకే, అండ్ ఏవైతే సపోజ్ ఈ షెడ్యూల్డ్ ఏరియా ఉంది, ఒక ట్రైబ్ దాంట్లో అసలు వాళ్ళకి అంత ఇగ్నోరెన్స్ ఉంది, వాళ్ళంతా సపోజ్ ఇది అంతా షెడ్యూల్డ్ ఏరియా అనుకుందాం. సో ఇక్కడ నీకు మెంబర్స్ అందరు 50% ట్రైబ్సే ఉంటారు. ఓకే, అండ్ ప్రతి చైర్ నీకు 100% ప్రతి చైర్ నీకు ట్రైబే ఉంటాడు. అండ్ సపోజ్ ఇక్కడ ఒక ట్రైబ్ ఉంది, ఒక ఎక్స్ అనే ట్రైబ్ ఉంది. సో షాంపెన్ ట్రైబ్ అనుకుందాం. సో షాంపెన్ ట్రైబ్ దే ఆర్ లైక్ ఎట్లా అంటే కొంచెం ఇగ్నోరెంట్ పీపుల్ అనుకుందాం. సో స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వీళ్ళని నామినేట్ చేయాలి. ఎందుకు? వీళ్ళ రిప్రజెంటేషన్ లేదు. సో నీకు 50% అంటున్నారు, కానీ వీళ్ళకి ఏంది, వీళ్ళ ఇగ్నోరెన్స్ వల్లనో లేకపోతే తెలివి తక్కువదనం వల్లనో వాళ్ళకి తెలుస్తలేదు. సో స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని నామినేట్ చేయాలి వీళ్ళని. ఎంత పర్సెంట్? 1/10 ఆఫ్ ద పీపుల్ని నామినేట్ చేయాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటిదంటే ఏదైనా మైనర్ వాటర్ బాడీస్కి సంబంధించిన ఆర్ మైనింగ్ లైసెన్స్ సంబంధించిన, మైనర్ మినరల్కి సంబంధించిన, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి నువ్వు ఏదైనా ఆ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఏమైనా తెద్దాం అనుకుంటే ప్రొవిజన్స్, ఖచ్చితంగా నువ్వు గ్రామ సభ పంచాయత్ అంటే విలేజ్ లెవెల్ దగ్గర ఏదైతే గ్రామ సభ ఉంటుందో దాని పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, అండ్ ఆ గ్రామ సభకి ఎంత పవర్స్, ఎక్స్టెన్సివ్ పవర్స్ ఉంటాయంటే ఏవైతే ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఇంటాక్సికెంట్స్ నచ్చవు, వాళ్ళకు కొన్ని కావాలనిపిస్తుంది వాళ్ళకి. సపోజ్ ఇప్పుడు ఇప్ప పువ్వు ఉంటుంది. సో ఇప్ప పువ్వు ఇంటాక్సికెంట్ వాళ్ళు తాగుతారు, వాళ్ళకి ఇష్టం. సో అట్లాంటివి రెగ్యులేట్ చేసుకునే శక్తి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ విలేజ్ మార్కెట్, సంతలు, సో ట్రైబ్స్ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వాళ్ళు వీక్లీ వన్స్ ఊరు దగ్గరగా చమ్ముకుంటారు. సో వాళ్ళకి ఆ విలేజ్ మార్కెట్స్ని మేనేజ్ చేసుకునే రైట్ ఇవ్వాలి. అండ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఓనర్షిప్ ఇవ్వాలి ఆ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఏవైతే ట్రైబ్స్ ఉంటారో దానికి. అండ్ మనీ లెండింగ్ సంబంధించింది కూడా ట్రైబ్స్కి కొన్ని పవర్స్ ఇవ్వాలి మనీ లెండింగ్ సంబంధించినవి. ఎందుకంటే చాలా అన్యాయాలు జరుగుతాయి వాళ్ళ ట్రైబ్స్కి మనీ లెండింగ్ మీద. సో అందుకే ఆ గ్రామ సభని దాన్ని అక్కడ ఎంపవర్ చేయాలి. సో దట్ వాళ్ళకి జరిగే అన్యాయాలు తగ్గించవచ్చు. సో మరి వీళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి అంటే ఫైనాన్సెస్ టు పంచాయతీరాజ్ మనం ఆల్రెడీ చూస్తాం కొన్ని. అండ్ లెటెస్ట్ ఇంకొన్ని. సో సెకండ్ ఆర్క్ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 2005 to 2009, ఇది కొన్ని సోర్సెస్ ఇచ్చింది రెవెన్యూ ఎట్లా రావాలి పంచాయతీరాజ్ కానీ. సో అందులో అండర్ ఆర్టికల్ 280 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా ఇప్పుడు సెంట్రల్లో ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, అది డివల్యూషన్ చేస్తుంది అన్నిటికీ. సో అట్లా పంచాయత్ కూడా చేస్తుంది. సో అట్లా పంచాయత్కి డబ్బులు అనేది వస్తుంది. ఆర్టికల్ 243I ప్రకారం స్టేట్ గవర్నమెంట్ డివల్యూషన్ కూడా ఉంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. అండ్ ఈ ఫైనాన్స్ కమిషన్ కూడా పంచాయతీ రాజ్కొని డబ్బులు వేయాలని చెప్తుంది. సో అట్లా కూడా వస్తుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. ట్యాక్సెస్ ద్వారా డబ్బులు వస్తాయి. నాన్ ట్యాక్స్ అంటే రెంట్లు, ఇప్పుడు నీకు పంచాయతీలో సపోజ్ ఏదైనా బిల్డింగ్ ఉంది అదే రెంట్లు ఇవ్వడం ద్వారా ఇట్లా కూడా నీకు డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ విలేజ్ పంచాయత్. సో మనకి ఏదైతే ఈ టాక్సేషన్ పవర్స్ ఉన్నాయో ఇప్పుడు మనకి 3 టైర్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3లో మన సిస్టమ్ ఎంత వీక్ ఉందంటే సో ఓన్లీ టైర్ 1కి మాత్రమే దెర్ ఆర్ సోర్సెస్ టు గెట్ మనీ. సో ట్యాక్సెస్ ద్వారా కానీ ల్యాండ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇట్లా ప్రాపర్టీ ట్యాక్స్, ఇట్లా ఎక్కువ కొంచెం కంపారిటివ్లీ దీంతో పోలిస్తే ఈక్కనే ట్యాక్సేషన్ పవర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి విలేజ్ పంచాయత్స్కి. సో ఇట్ ఇంక్లూడ్స్ ఆక్ట్రాయ్, ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సో ఇంకో ట్యాక్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్, జాతరలు జరిగితే అప్పుడు ట్యాక్స్. సో అట్లుంటుంది. సో ఫంక్షన్స్, ఫండ్స్, ఫంక్షనరీస్. ఫంక్షన్స్, ఫండ్స్, ఫంక్షనరీస్. సో మరి ఇది ఎందుకు ఫెయిల్ అయింది?
సో ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే ద ల్యాక్ ఆఫ్ డివల్యూషన్. ఈ డివల్యూషన్ అనేది చక్కగా అవుతలేదు. అంటే వీళ్ళకి వచ్చే స్టేట్ ఫైనాన్స్ చక్కగా వస్తలేవు. అండ్ ఇక్కడ బ్యూరోక్రసీ ఎక్కువైంది. అంటే ఇప్పుడు విలేజ్ పంచాయత్స్లో బ్యూరోక్రాట్స్ ఎక్కువైంది. ఇప్పుడు డిఫరెంట్ ఆఫీసర్స్ వాళ్ళ ఇది ఎక్కువైంది వీళ్ళకంటే కూడా. అండ్ అండ్ ప్రతి స్టేట్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి. సపోజ్ అరుణాచల్ ప్రదేశ్లో అండ్ అస్సాంలో అంచల్ సమితిస్ అంటారు. బ్లాక్ 2ని అంచల్ సమితి. సో అంచల్ సమితి ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే. అండ్ జన్పద్ పంచాయత్స్ అని ఛత్తీస్గఢ్ని అంటారు, జన్పద్ పంచాయత్స్ అని. అండ్ బ్లాక్ లెవెల్ అని కేరళ, మధ్యప్రదేశ్లో అంటారు. అండ్ పంచాయత్ యూనియన్, ఇది తమిళనాడులో కొంచెం యూనియన్ సెటప్ బాగుంటుంది. సో పంచాయత్ యూనియన్ అని తమిళనాడులో అంటారు. అండ్ క్షేత్ర పంచాయత్, సో క్షేత్ర సంథింగ్ రిలేటెడ్ టు హిందూయిజం అండ్ ఆల్. సో యూపీ హిందూయిజం, సో యూపీని క్షేత్ర పంచాయత్స్ అంటారు. ఓకే. సో గోవాలో ఏమంటారు, ఇక్కడ ఇది రాసిన మళ్ళీ కట్ చేసిన గాషి. సో నాకు తెలిసి ఇది అనుకుంటా. ఈ గోవాలో కూడా ఇది అంచల్ సమితి అనుకుంటా. సో నెక్స్ట్, సో మరి ఈ పంచాయతీ మనకి అసలు ఎట్లా వచ్చింది, వీటికి ఈ ఎవల్యూషన్ ఎట్లయింది, ఈ పంచాయతీ అంత రావడానికి కారణం ఏంటిది. సో దాన్ని విల్ కవర్ ఇట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్. సో పంచాయతీ రాజ్ ఎట్లా ఎవాల్వ్ అయింది, దానికి కొన్ని కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కమిటీ బల్వంతరాయ్ మెహతా కమిటీ. సో ఇది 1957లో బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది వేసిండ్రు. ఇది ఇనిషియల్లీ ఇట్ వాజ్ అన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్కి సంబంధించిన దాని మీద వేసిండ్రు. సో ఇట్ రికమెండెడ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. అంటే మన డెమోక్రసీని డీసెంట్రలైజ్ చేయాలి, లోకల్ గవర్నెన్స్ తీసుకురావాలి అని చెప్పిండ్రు. సో వీళ్ళు ఏం చెప్పిండ్రు, 3 టైర్ పంచాయతీ రాజ్ అని చెప్పిండ్రు. సో పంచాయతీ సిస్టమ్ 3 టైర్స్ ఉండాలి. అండ్ జిల్లా పరిషత్కి కలెక్టర్ హెడ్ లాగా ఉండాలి. సో పంచాయతీ సమితికి ఎగ్జిక్యూటివ్, ఈ పంచాయతీ సమితి ఒకటి ఉండాలి, గ్రామ పంచాయతీ ఒకటి ఉండాలి. సో నెక్స్ట్ ఒక్క నిమిషం. సో ఫస్ట్ మనం అది చదివిన తర్వాత ఇదని చదువుతున్నాం అంటే మనకు తెలుస్తుంది దీంట్లో ఏది అమలు కాలేదు, ఏది అమలు అయింది అని చెప్తే. సో ఈయన ఏం చెప్పిండు, జిల్లా పరిషత్కి పంచాయతీ సమితికి అంటే టైర్ 2కి టైర్ 1కి రెండింటికి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలని చెప్పిండు. కానీ మనం ఫాలో అయినా కాలేదు. మనం ఓన్లీ ఏవైతే చైర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే టైర్ 2, టైర్ 3లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనుకున్నాం. అండ్ గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పిండు. ఓకే. అండ్ ఇది ఒక అడ్వైజరీ బాడీ. ఈ జిల్లా పరిషత్ అనేది బల్వంతరాయ్ మెహతా కమిటీ ప్రకారం ఒక అడ్వైజరీ బాడీ. అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ లాగా నీకు పంచాయతీ సమితి అంటే టైర్ 2 పెట్టాలని చెప్పిండు. అండ్ జిల్లా పరిషత్కి కలెక్టర్ లీడ్ చేయాలని చెప్పిండు. ఓకే. దీనికి కొన్ని యాక్సెప్ట్ చేసింది. అండ్ దీని బేసిస్ మీద రాజస్థాన్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్ ఇది. సో రాజస్థాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ అండ్ నాగోర్ వాజ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. పంచాయతీ సిస్టమ్ని తీసుకొచ్చిన ఫస్ట్ స్టేట్ ఏదంటే రాజస్థాన్. ఓకే. సో ఆ రాజస్థాన్లో ఏ డిస్ట్రిక్ట్ స్పెసిఫికల్లీ అంటే నాగోర్ డిస్ట్రిక్ట్లో మనకి ఫస్ట్ టైం పంచాయతీ సిస్టమ్ అనేది తీసుకొచ్చిండ్రు ఆన్ బేసిస్ ఆఫ్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. సో బట్ తీసుకొచ్చిన తర్వాత ఒక యూనిఫామిటీ అనేది లేకుండా పోయింది. అది ప్రతి స్టేట్ ఒకేలాగా ఉండడం లేదు. సో దే లైక్ సపోజ్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ వెస్ట్ బెంగాల్ దే లైక్ 4 టైర్స్. ఇఫ్ యూ టేక్ రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ 3 టైర్స్. ఇఫ్ యూ టేక్ మహారాష్ట్ర దే ఆర్ ఓన్లీ 2 టైర్స్. మహారాష్ట్ర ఇస్ కంపారిటివ్లీ ఒక పెద్ద స్టేట్, ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రాంగ్ కష్టమైతే 2 టైర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కమిటీ అశోక్ మెహతా కమిటీ. సో ఓన్లీ ఏదైతే గ్రీన్ పెన్తో రాసినా అవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, మిగతా అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది జనతా గవర్నమెంట్ ఇచ్చింది. సో అశోక్ మెహతా కమిటీ ఏం చెప్తారంటే 2 టైర్కి సంబంధించి చెప్తుంది. సో 2 టైర్ ఏది ప్రపోజ్ చేసిందంటే డైరెక్ట్ అశోక్ మెహతా. సో అశోక్ మెహతా కమిటీ 2 టైర్స్, బల్వంత్ రాయ్ మెహతా 3 టైర్స్. ఓకే. అండ్ ఇదేం చెప్తుంది, ఇప్పుడు ఇక్కడ ఏదైతే టైర్ 2 అంటే పంచాయతీ సెకండ్ లెవెల్ ఏదైతే నీకు అది ఎగ్జిక్యూటివ్ ఉంటుందో, కానీ ఇది ఏం చేస్తుంది, జిల్లా పరిషత్ని ఎగ్జిక్యూటివ్ మండల లెవెల్ కాకుండా జిల్లా పరిషత్ని ఎగ్జిక్యూటివ్ లెవెల్లో చెప్తుంది. అండ్ న్యాయ పంచాయతీని ఇది మాట్లాడింది ఫస్ట్ టైం. సో న్యాయ పంచాయతీ అంటే వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం వీటికి ఒక కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇవ్వాలి అని చెప్పింది అశోక్ మెహతా కమిటీ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. సో అంత కన్ఫ్యూజ్ కావద్దు. ఎవరు ఫస్ట్ టైం ఇచ్చిండ్రు అంతే. సో 2 టైర్ ఎవరు ఫస్ట్ చెప్పిండో అశోక్ మెహతా. కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఎవరు ఇచ్చిండో అశోక్ మెహతా. ఈ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే. సో ఇంకా అశోక్ మెహతా ఏం చెప్పింది అంటే పొలిటికల్ పార్టీ పార్టిసిపేషన్ ఉండాలని చెప్పింది. సో పొలిటికల్ పార్టీస్ పార్టిసిపేట్ చేయాలి ఎలక్షన్స్లో. అండ్ టాక్సేషన్ పవర్స్ ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, వన్ మోర్ ఇంపార్టెంట్, SC/ST రిజర్వేషన్ ఉండాలని చెప్పింది. సో SC/ST రిజర్వేషన్ పెట్టండి. పంచాయతీ రాజ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో అండ్ ఎలక్షన్స్ పెట్టండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ పెట్టండి.
సో అండ్ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు జనతా గవర్నమెంట్ కూలిపోతుంది, వేరే గవర్నమెంట్ వస్తుంది. తర్వాత ఇంకా డిఫరెంట్ చిన్న చిన్న కమిటీస్ ఇస్తారు. దంతవల్ల కమిటీ అని ఒకటి, హనుమంతరావు కమిటీ ఒకటి, హనుమంతరావు ప్లానింగ్ బోర్డ్స్ చెప్తారు. సో ప్రతి ఒక్కరు ఎక్కువ కలెక్టర్స్ మీద ఫోకస్ చేసిండ్రు. కలెక్టర్స్ షుడ్ బి ద హెడ్ ఆఫ్ ద జిల్లా పరిషత్ అని. ఓకే, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ వస్తుంది. సో జీవీకే రావు కమిటీ ఏం చెప్తుంది అంటే బ్యూరోక్రటైజేషన్ ఎక్కువ అయింది అని చెప్తుంది. సో ఎక్కువ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. సో జిల్లా పరిషత్ ఏదైతే ఉంటుందో అది ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ లాగా ఉండాలి అండ్ స్టేట్ డివల్యూషన్ చేయాలి. ఇదంతా మనం చదువుకున్నాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్. సో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ అనేది ఒకటి పెట్టాలి. ఆయన సీఈఓ లాగా చేస్తాడు. ఓకే, సో అండ్ రెగ్యులర్ ఎలక్షన్స్ పెట్టాలి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. జీవీకే రావు కమిటీ చెప్పిండు. సో ఆయన ఎక్స్క్లూజివ్ చెప్పింది ఏంటంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషన్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యుల్ నో వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. సో ఇట్లాంటివి ఎక్స్క్లూజివ్ ఏవైతే ఉంటాయో ఆర్ ఫస్ట్ టైం ఏదైతే చెప్పారో అవి చదువు. ఓకే, నెక్స్ట్ ఎల్ఎం సింఘవి కమిటీ. సో ఈ సింఘం కమిటీ ఏం చెప్పింది, సో ఒక కొత్త చాప్టర్ యాడ్ చేయండి, ఒక కాన్స్టిట్యూషనలైజ్ చేయండి పిఆర్ఐస్ని అని చెప్పింది. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రామ సభ. సో గ్రామ సభ గురించి మాట్లాడింది ఎల్ఎం సింఘవి కమిటీ. సో ఒక్కసారి మనం పీవైక్యూ సాల్వ్ చేసేటప్పుడు విల్ నో వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ తుంగన్ కమిటీ. సో పీకే తుంగన్ కమిటీ అంటారు దీన్ని. ఈ పీకే తుంగన్ కమిటీ ఏం చెప్తే సేమ్ మళ్ళీ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్, 3 టైర్, ప్లానింగ్, జిల్లా పరిషత్ కలెక్టర్ హెడ్. సో ఈయన వెరీ ఫస్ట్ టైం ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి 5 years అని. అండ్ ఈ మ్యాక్సిమం సూపర్ సెషన్ 6 months ఉండాలి. సో ఇవన్నీ మనం ఇప్పుడు పాటిస్తున్నాం. ఇవి ఉమెన్ రిజర్వేషన్ ఉండాలి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్. సో ఈ తుంగన్ కమిటీ మనం చాలా వరకు పాటిస్తున్నాం. పంచాయతీరాజ్ సబ్జెక్ట్స్ లిస్ట్ ఒకటి ఉండాలి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని పాటించినాం, ఒక ఈ కలెక్టర్ థింగ్ తప్ప. ప్రతిదీ ఈ కాన్స్టిట్యూషన్ రికగ్నిషన్ ఇచ్చిండ్రు, ఫిక్స్డ్ టెన్యూర్ 5 years ఇచ్చిండ్రు, సూపర్ సెషన్ మ్యాక్సిమం 6 months వరకే ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిండ్రు, పంచాయతీ సబ్జెక్ట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ ప్లానింగ్ కమిషన్ ఉంటుంది, ప్లానింగ్ మినిస్ట్రీస్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. నెక్స్ట్ గార్జియల్ కమిటీ. సో దీంట్లో మనం అన్ని ఫాలో అవుతున్నా కూడా కాన్స్టిట్యూషనలైజ్ అయింది అంటే 73rd amendment వచ్చింది మాత్రం బేస్డ్ ఆన్ దిస్ కమిటీ. సో ఇది కూడా సేమ్ చెప్తుంది, 3 levelsకి మెంబర్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టండి, వాళ్ళకి ట్యాక్స్ కలెక్ట్. కానీ ఇది మాత్రం ఏం చేసిండ్రు వాళ్ళు, వాలంటరీ పవర్ ఇచ్చిండ్రు, అంటే ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెట్టండి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి, 5 years, SC/ST ఉమెన్ రిజర్వేషన్. సో ఇవన్నీ గార్జియల్ కమిటీ చెప్పింది. అండ్ గార్జియల్ కమిటీ ఫార్మ్డ్ ఎ బేస్ ఫర్ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్. సో 1989లో డ్రాఫ్ట్ అమెండ్మెంట్ బిల్ అవుతుంది, బట్ రాజ్యసభ పాస్ చేయదు. ఆ తర్వాత PVNR గవర్నమెంట్లో 1991లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వస్తుంది. అండ్ 92లో 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది. అండ్ 93 నుంచి మనం ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో ఇదంతా మనకి ఎఫెక్ట్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పంచాయత్స్. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటిది, సో ఫోకస్ ఏరియాస్ 2 ఉంటుంది. సో ఒకటి ఈ లిస్ట్ 11th షెడ్యూల్లో ఏదైతే మనం రీడింగ్ PS పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాబట్టి 11th లిస్ట్లో ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారి చూడాలి. సో ఇది ఆల్రెడీ లాస్ట్ టైం అడిగింది కాబట్టి ఈసారి మ్యాక్సిమం అడగకపోవచ్చు. సో అది కాకుండా ఇంకేంటిదంటే ఈ కమిటీస్లో ఎవరైతే సో కమిటీ, సో ఈ 3 టైర్ ఫస్ట్ ఎవరు చెప్పినారు, SC/ST రిజర్వేషన్ ఫస్ట్ ఎవరు చెప్పినారు. సో ఓన్లీ ఇక్కడ గ్రీన్ పెన్తో సెలెక్టివ్లీ మాత్రం చదవాలి, అన్ని చదివేంత టైం ఉండదు అండ్ గుర్తు కూడా ఉండవు అన్ని చదివినా. అండ్ ఈ మెంబర్స్ ఇదంతా బేసిక్స్ అబౌట్ పంచాయతీ ఇది మొత్తం చదవాలి, ఒక్కసారి చదివినా అయిపోతుంది. ఓకే, అండ్ అక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది.